హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈసారి జీఎస్టీ తగ్గింపు ప్రజలకు అసలైన దీపావళి అని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించిన ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు. భారతీయ జనతా పార్టీని జరుపుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి వనవాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మందిరం చార్మినార్ దగ్గర ఉందో ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందూ దేవతలకు, హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన